హలో గైస్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే ఈరోజు మధ్యాహ్నం బిర్యానీ చేస్తున్నానండి. సో అందుకని నేను చేసే విధానం ఒకసారి మీకు చూపిద్దామనేసి చూస్తున్నాను. ఫస్ట్ కుక్కర్ పెట్టండి. పెట్టిన తర్వాత స్టవ్ ఆన్ చేసేసి కొంచెం కుక్కర్ హీట్ అయిన తర్వాత ఆయిల్ పోసేసేయండి. పోసిన తర్వాత నేను ఫస్టే చికెన్ కడిగేసి మ్యాగ్నేట్ చేసుకున్నానండి. మ్యాగ్నేట్ చేసినప్పుడు నేనైతే కర్డ్ స్కిప్ చేశాను అనమాట. మా హస్బెండ్కి ఇష్టం ఉండదని. సో మీరు స్కిప్ చేయకుండా మీకు ఇష్టమైతే కర్డ్ కూడా యాడ్ చేసుకోండి. వేసిన తర్వాత కొంచెం దగ్గరికి అయ్యేంత వరకు మూత పెట్టుకొని ఉంచుకోవాలన్నమాట. ఉంచుకున్న తర్వాత బిర్యానీ ఆకు ఒకటి, లవంగాలు 4 అండి, దాల్చిన చెక్క చిన్న పీస్ వేస్తున్నాను అనమాట, స్టార్ పువ్వు, మరాఠీ మొగ్గ ఒకటి వేస్తున్నాను. ఒకసారి అట్లా కలిపేసేయండి. కలిపేసిన తర్వాత కట్ చేసిన ఆనియన్స్, 4 అండి పచ్చిమిర్చి అయితే నేను వేసుకుంటున్నాను కట్ చేసి. ఇంకా మీరు స్పైసీ ఎక్కువ తింటారంటే 6 కూడా వేసుకోవచ్చు అండి. పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసేయండి. కరివేపాకు, ఇప్పుడు మగ్గిన తర్వాత లైట్గా టమాటా వేస్తున్నానండి. మీడియం సైజ్ టమాటాని నేను కట్ చేసి వేసేసాను అనమాట, యాడ్ చేశాను. బాగా కలిపేసిన తర్వాత ఒకసారి కుక్కర్ మీద మూత పెట్టేసుకోండి. నేనైతే కుక్కర్ మీద మూత పెడుతున్నాను, ఇంకా ఏం సెట్ చేయలేదు బెల్ట్ కానీ కుక్కర్ కానీ. తీసానండి ఒకసారి మళ్ళీ కలిపేసుకుంటున్నాను అనమాట. అది లైట్గా ఉడికిందా లేదా అనేసి చెప్పేసి కలిపేసుకుంటున్నాను. రైస్ యాడ్ చేసేసి వాటర్ కూడా యాడ్ చేసేసానండి. నేను 2 స్పూన్స్ ఆఫ్ సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాను 2 గ్లాసెస్కి బిర్యానీకి. ఎవరెస్ట్ సాహి బిర్యానీ మసాలా అండి, ఇది వేస్తే మంచి టేస్ట్ వస్తుంది అనమాట. తర్వాత ప్రియావర్ది బిర్యానీ పేస్ట్ అండి, ఇది వేసినా చాలా మంచిగా ఉంటుంది, టేస్ట్ బాగుంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వేసేసిన తర్వాత డాల్డా కూడా యాడ్ చేశానండి. డాల్డా యాడ్ చేసిన తర్వాత కస్తూరి మేతి కూడా నేను యాడ్ చేశాను. మీకు ఇష్టం లేకపోతే అది కూడా మీరు స్కిప్ చేసేయచ్చు అనమాట. తర్వాత కుక్కర్ని క్లోజ్ చేస్తానండి మూత పెట్టేసి. క్లోజ్ చేసిన తర్వాత అయిపోయిన తర్వాత మీకు ఓపెన్ చేసి అయితే నేను చూపిస్తున్నాను. నేను వీడియో ముందు తినలేదు కానీ బిర్యానీ మాత్రం మామూలుగా లేదండి. టేస్ట్ అయితే మరి ఇంకా చెప్పాల్సిన సూపర్.